श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि ध्यान श्लोकम। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 15వ శ్లోకం। अतो विचारतः कर्तव्यः जिज्ञासोरात्मवस्तुनः समासाद्य दया सिन्धुं गुरुं ब्रह्मविदुत्तमम्। గడిచిన సత్సంగంలో ఈ 15వ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూశాము. 13, 15 శ్లోకాలలో ఒకే విషయం చెప్పబడుతున్నది. అందుచేత ఈ రెండుని మొదట చూద్దామని చెప్పి మనం ఆ రోజు ముగించాం. 13వ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, మహావాక్యం యొక్క అర్థమును, లక్ష్యార్థమును గురువు యొక్క ఉపదేశము తరువాత, గురువు యొక్క ఉపదేశం వింటూ విచారణ చేస్తూ బ్రహ్మస్వరూపం, నీ యొక్క ఆత్మ అయినటువంటి నీ స్వరూపమును, ఆ సద్వస్తు యొక్క దృఢ జ్ఞానము తెలుసుకొనబడవలెను. అట్లా మాత్రమే తెలుసుకొనబడుతుంది అన్నారు. ఇవి కాకుండా నేను మరేదో చేస్తాను అంటే, శివరాత్రికి జాగారణ చేస్తాను, లేక ఉపాసన చేస్తాను, లేక తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను, దాన ధర్మాలు చేస్తాను, లేక యోగా సాధనలు చేస్తాను, ప్రాణాయామం మొదలైనవి అని అంటే, వీటేటి వలన కూడా బ్రహ్మ జ్ఞానం అనేటువంటిది ఏర్పడదు. బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ విచారణ ద్వారా మాత్రమే ఏర్పడుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పి ఆ విషయాన్ని దృఢపరుస్తూ చెప్తున్నారు 15వ శ్లోకంలో. ఆ 15వ శ్లోకంలో ఏం విన్నాం? అందుచేత ఈ బ్రహ్మమును నేను తెలుసుకోవాలి, నేను బ్రహ్మమని తెలుసుకోవాలని, దాని చేత మాత్రమే ముక్తిని పొందగలను అని తెలుసుకున్నటువంటి ఆ జిజ్ఞాస ఉన్నటువంటి వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు శ్రోత్రియనిష్ఠుడు మాత్రమే కాదు, కరుణాసాగరుడు, విశాల హృదయము గలవాడైన గురువును ఆశ్రయించాలి. అంటే అర్థమేమిటి? శాస్త్రమును బోధించటానికి తయారుగా ఉన్నాడు. సిస్టమేటిక్గా, రెగ్యులర్గా వేదాంత గ్రంథములను మనకు ఉపదేశించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, అవైలబుల్గా ఉన్నాడంటే కరుణాసాగరుడు, విశాల హృదయుడు అని అర్థం. అట్లా ఆశ్రయించి మాత్రమే బ్రహ్మ ఆత్మ విచారమును చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్పి ముగించారు. మనకి ఇక్కడ 2 విషయాలు కావాలి. గురువును ఆశ్రయించాలంటే మొదట భగవంతుని ఆశ్రయించాం, చాలా సంవత్సరాలు ఉపాసన చేశాం, భగవంతుని నమ్ముకున్నాం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనకు గురువు లభిస్తాడని కూడా శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఆ కరుణాసాగరుడు అయినటువంటి గురువు అని చెప్పేటప్పుడు ఈశ్వరుడు యొక్క కరుణ కూడా మనకు చాలా అవసరమని చెప్పాం.
ఈ విషయాన్నే శంకరాచార్యులు వారు స్తోత్ర రూపంలో లక్ష్మీ నరసింహ కరుణారస స్తోత్రమని 18 శ్లోకాలు ఉన్నటువంటి ఒక స్తోత్రాన్ని రాశారు. దాంట్లో ఆశ్చర్యం ఏమిటంటే 9 శ్లోకాలలో ప్రారంభం మాత్రమే కాదు, సారాంశము సంసారము యొక్క బంధములో నుంచి ఎట్లా విడిపించుకోవాలి, ఆ విడిపించుకోవటానికి ఓ భగవంతుడా, నారాయణుడా, నరసింహస్వామి, నీ చెయ్యిని నాకు ఇచ్చి నా చెయ్యిని నువ్వు పట్టుకొని నన్ను ఈ సంసార సముద్రంలో నుంచి లాగి బయటపడవే అని చెప్పే భావంతో 9 శ్లోకాలు. దానిని నరసింహ కరుణారస స్తోత్రం అంటారు. దాంట్లో నుంచి ఒక్క శ్లోకాన్ని వినిపిస్తాను. ఏం చెప్తున్నారంటే అక్కడ, సంసారకూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శత సర్వ సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీర్నృసింహ మమ దేహి కరావలంబం. ఓ నరసింహదేవ, నీ చెయ్యిని నాకు ఆలంబనముగా ఇవ్వు అని చెప్పి మొదట ఆయన పాదాల దగ్గర పడ్డాం. ఒక మనిషి ముందు కింద పడ్డవాడండి, మొదట పాదాలకి దగ్గరగా ఉన్నాడు కదా, చేతులు పైన ఉన్నాయి, భగవంతుడి యొక్క చేతులు. ఎవరి ముందు పడ్డాను కాబట్టి మొదట రక్షించమని ఎవరి కాళ్ళ ముందైతే పడ్డామో అప్పుడు మనకు దగ్గరగా ఉన్నటువంటి పాదాలు, ఆ పాదాలకి నమస్కరిస్తూ నన్ను లేపు, నువ్వు చెయ్యిచ్చి నా చెయ్యిని పట్టుకొని నువ్వు సహకరిస్తే తప్ప నేను బయటికి రాలేను, లేవలేను. ఏమిటి, ఎక్కడ పడ్డాను, దేంట్లో పడ్డాను? సంసారం అనే బావిలో పడ్డాను. ఈ బావి ఎట్లాంటిదంటే చాలా లోతైనటువంటిది. ఈ బావిలో నీళ్లు కూడా లేవు. నీళ్లు లేకపోగా మాత్రమే కాదు, లోపల చాలా పుట్టలు, చెట్లు, పాములు, తేళ్లు అన్నీ పెరిగి తిరుగుతున్నాయి అక్కడ. అటువంటి ఘోరమైనటువంటి అగాధమైనటువంటి ఈ సంసారం అనే నూతిలో, బావిలో పడిపోయాను. దాని వలన అనేక దుఃఖాలను అనుభవిస్తున్నాను, అనేక దుఃఖాలను. శత సర్వ సమాయుక్కులం. కాబట్టి ఓ దీనులను రక్షించేటువంటి దేవుడా, కృపతోటి నేను నీ పాదముల చెంతకు వచ్చిన వాణ్ణి కాబట్టి, నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నువ్వు చెయ్యి ఇచ్చి నన్ను లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని చక్కగా ప్రతి శ్లోకం 9 శ్లోకాలు సంసారిన పదంతో మొదలు పెడతారు ఆయన. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఆ పదం వచ్చింది, అనేక సార్లు మరలా వస్తుంది కూడా. ఇది ఇప్పుడు ఈ గురువు ఉపదేశం చేస్తాడు. గురువు ఏమిటి ఉపదేశం చేయాలి? ఆ రోజు ఉదాహరణ ఏం చెప్పారు శంకరాచార్య వారు? లేని పాముని ఊహించుకున్నాం తాడు మీద. ఇప్పుడు లేని పాము గురించి ఈయన గురువు బోధించాలి. లేనటువంటి ఈ జగత్తు, ఈ దుఃఖం అనేటువంటిది ఆత్మలో లేవు, బ్రహ్మలో లేవు. నీకు ఏర్పడుతున్నవి, కనిపిస్తున్నవన్నీ కూడా ఇవి మాయ మాత్రమే, మిథ్య మాత్రమే, ఇల్యూషన్ మాత్రమే అని చెప్పి లేని సంసారమును తొలగించాలి. ఇది ఎంత కష్టమైన పనో తెలుసా? లేదది, లేని దాని గురించి చెప్పాలి. అనేక సంవత్సరాలు చెప్పి 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 ఉన్నదాన్ని తెలియచేయాలి. చూశారా? ఉన్నదాన్ని తెలియచేయాలి. మనమేమిటి, లేని దాన్ని ఉన్నదనుకుంటున్నాము, ఉన్నదాన్ని తెలుసుకోకుండా ఉన్నాము. అందుకని ఏది మనం ఉన్నదనుకొని ఉన్నామో దానిని నెగెట్ చేస్తూ నిరాకరించి మరీ మనకు ఉన్నది కానీ తెలియలేదు, దాన్ని తెలియచేయాలి.
ఇది గురువు చేస్తారు శాస్త్రమును పెట్టుకొని. ఆ తర్వాత ఈరోజు 16వ శ్లోకాన్ని చూద్దాం. మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణః అధికారీ అధికార్యాత్మ విద్యాయాం ఉక్తలక్షణలక్షితః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఊహాపోహ విచక్షణ ఉన్నటువంటి వాడు. ఊహాపోహ విచక్షణ అంటే ఏమిటండి? కామన్ సెన్స్ ఉన్నవాడు, తర్కమునందు అతర్కమునందు కూడా విషయం ఏమిటి, ఇది కుతర్కమా అనుకూలమైన తర్కమా అని చెప్పి ఇది వితర్కమా అని తెలుసుకోగలిగిన సమర్థుడైనటువంటి వాడిని ఊహాపోహ విచక్షణ ఉన్నవాడు అంటాం. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే కామన్ సెన్స్ ఉన్నవాడని చెప్పచ్చు. ఇతడు మేధావి కూడా. మేధావి అంటే ఏంటి? జ్ఞానమును పొందినవాడిని కాదు అర్థం. ఇంకిత జ్ఞానం ఉన్నది, కామన్ సెన్స్ ఉన్నది, తర్వాత ఎలర్ట్గా ఉన్నాడు, ప్రమత్తుడుగా ఉన్నాడు, అప్రమత్తుడుగా లేడు. అంటే నిర్లక్ష్యముగా లేడు, ప్రమత్తుడుగా ఉన్నాడంటే ఇతడిలో ఏమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే, ఆలస్యము నిద్ర ప్రమాదములకు బానిసుడు కాని వాడికి పేరు మేధావి. మరొకసారి చెప్తాను. ఆలస్యం అంటే లేజినెస్ అండి. నిద్ర అంటే నిద్ర, అన్నిటిని పోస్ట్ పోన్ చేయటం. లేజినెస్ నిద్ర రెండు ఒకటే అనకూడదు. మెలుగుతూనే ఉన్నాను, అన్నిటిని పోస్ట్ పోన్ చేస్తాను, చేయవలసిన సమయంలో సరిగ్గా చెయ్యను. కాబట్టి ఆలస్యం, ఎక్కువ నిద్రపోవటం, టూ మచ్గా, చేసిన తప్పునే మరలా చేయటానికి సంస్కృతంలో ప్రమాదం అంటారండి. మనము తెలుగులో సహజంగా అగ్ని ప్రమాదము, రోడ్డు ప్రమాదము, విమాన ప్రమాదం అంటే యాక్సిడెంట్ అని అంటాం. ఇది కూడా మనుషుడి యొక్క జీవితంలో ఇది కూడా ఒక యాక్సిడెంట్స్ లాంటిది. ఏంటది? చేసిన తప్పుని మరలా చేయటం, చేసి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పటం. అందుకని ఎవరైనా ఒక మనుషుడు ఒక రోజులో ఎక్కువ సార్లు ఎక్స్క్యూజ్ మీ వాడుతున్నాడంటే వాడు సరైన మనుషుడు కాదు. అర్థమైందా? ఎప్పుడో రేర్గా అంత ఎలర్ట్గా ఉంటాడు, విజిలెంట్గా ఉండేవాడు మేధావి, ఊహాపోహ విచక్షణ ఉన్నటువంటి వాడు, కామన్ సెన్స్. లోకంలో అందరూ ఒకప్పుడు లేరు, ఇప్పుడు పుట్టున్నారు, కామన్ సెన్స్. లోకంలో వచ్చిన వాళ్ళందరికీ వయస్సు అవుతుంది, రోగాలు వస్తాయి, మరణిస్తారు, కామన్ సెన్స్. ఇక్కడ ఏది కూడా శాశ్వతంగా లేనే లేదు, ఇంకొక కామన్ సెన్స్. కాబట్టి ఇట్లా ఈ కామన్ సెన్స్ అనేటువంటిది మనకు ఉండాలి. మనం జనరల్గా వేరే విషయాల్లో జనరల్గా నీకు కామన్ సెన్సే లేదని తిడతాం. ఒక రకంగా చూడాలంటే జ్ఞానం పొందని వాళ్ళందరూ, అజ్ఞానులందరూ కామన్ సెన్స్ లేని వాళ్లే. చూస్తున్నాం కానీ తెలుసుకోవట్లేదు. ఈ లోకం యొక్క తీరు, ఇక్కడ జరిగేవి ఏమిటి అసలు అని చెప్పి మనం చేయట్లేదు. సరే, ఇవన్నీ పదాలు అక్కడ ఉపయోగించినవి నేను ఒకటొకటి చెప్తున్నాను. ఊహాపోహ విచక్షణ ఉండాలి, మేధావి ఉన్నటువంటి వాడు. కాబట్టి విద్వాంసుడు అన్నారు. మళ్ళీ ఇక్కడ విద్వాంసుడు అంటే ఏంటి? ఒక చోట ఉపనిషత్తులో విద్వాన్ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడని కూడా విద్వాను ఉపయోగిస్తుంది. కానీ మనం సహజంగా లోకంలో ఆయా భాషల్లో బాగా పటుత్వం ఉన్నటువంటి వాళ్ళని కూడా విద్వాంసులు అంటుంటాం కదా, విద్వాన్ అని బిరుదిస్తుంటారు. మేబీ అట్లాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. మనం అంతగా కూడా తీసుకోకలేదు. అందరికీ బిరుదులు వస్తాయా? అందరూ అంత చదువుని చదవగలరా? పాండిత్యాలు ఉంటాయా? ఏదో చదువుకున్నాం. ఇక్కడ విద్వాన్ అంటే ఏంటంటే ఏదో ఒక భాషలో చెప్తే, గురువుగారు ఉపదేశం చేస్తే అది అర్థం చేసుకునేటువంటి శక్తి,
ఆ భాషలో ఏదైనా పుస్తకం ఉంటే ఇస్తే అది చదివేటువంటి శక్తి, ఏదైనా 4 మాటలు మంచివి మర్చిపోకుండా ఉండాలని రాసే శక్తి, ఒక భాషను విని అర్థం చేసుకునే శక్తి, చదివే శక్తి, రాసే శక్తి, ఇవి ఉన్నవాడు విద్వాంసుడండి. ఎందుకంటే మరి శాస్త్రాన్ని గురువుగారు తెలుగులో చెప్పినాను, సంస్కృతంలో మధ్య మధ్యలో పదాలు చెప్తున్నాను, కొన్ని ఇంగ్లీష్ వాడుతున్నాను, మీకు అర్థం చేసుకోవాలి, ఏదో ఒక భాష తెలియాలిగా. లేక ఇది పుస్తకం బాబు చూడు, వివేక చూడమని భగవద్గీత అంటే ఏ భాషలను చదవాలి కదా. తర్వాత ఏమంటున్నా అంటే ఈ విధంగా ఉక్త లక్షణ లక్షిత అంటే ముందు శ్లోకాలలో ఏవేవైతే ఈ ముముక్షుని గురించి, ఈ మనుష్య జన్మ గొప్పదాన్ని తెలుసుకున్న వాడి గురించి ఏదైతే ఆ లక్షణాలు చెప్తూ వస్తున్నామో వాటన్నిటిని చక్కగా ఆ అర్హతలు, ఆ విధంగా వాటన్నిటిని అర్థం చేసుకున్నవాడు అర్హతలు ఉన్నవాడు అని అర్థం. అటువంటి పురుషుడు మాత్రమే బ్రహ్మ విద్యాం అధికారి. ఈ బ్రహ్మ విద్యను, ఆత్మవిద్యను తెలుసుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి అంటే ఇతడు మాత్రమే అధికారి. ఇటువంటి మనుషుడు మాత్రమే బ్రహ్మ విద్యకు అధికారి అన్నారు. ఇక రాబోయే శ్లోకాల్లో ఈ అధికారి అంటే ఏమిటి శంకరాచార్యుల వారే చక్కగా వివరిస్తారు. స్టెప్ బై స్టెప్, చాలా చిన్నగా స్పూన్ ఫీడింగ్ లాగా. కాబట్టి నేను ఎక్కువ వివరించట్లేదు. ఆ శ్లోకాల్లో విషయాన్ని చెప్తూ వస్తాను. 17వ శ్లోకం చూద్దాం. ఈ 17వ శ్లోకంలో అసలు అర్హతలు అంటున్నారు కదండి, అవేమిటి అంటే దాన్ని జస్ట్ ఇంట్రడక్షన్గా టూకీగా 4 అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ 4 అనే పదాన్ని కూడా ఇక్కడ చెప్పరు, 18లో చెప్తారు. మనం ఇక్కడ లెక్కించుకుంటే మనకి అర్థమవుతుంది. 1 వివేకినో విరక్తస్య శమారి గుణశాలినః ముముక్షోరేవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతా మత. ఉక్త లక్షిత అన్నారు. చెప్పిన విధంగా ఆ అర్హతలు ఉన్నవాడు, చెప్పబోయేటువంటి ఈ అర్హతలు ఉన్నవాడు అని. ఇప్పుడు అర్హతలు ఏమేమిటి అవి అంటే, మొదట వివేకం ఉండాలి అంటున్నారు. డిస్క్రిమినేషన్ పవర్. నేను చెప్పబోయే ఇప్పుడు ఈ 4టికి క్యాపిటల్ డి ఇంగ్లీష్లో కూడా ఒక అర్థం చెప్తాను, మనసులో బాగా గుర్తుంటాయి. ఇంతకుముందు చెప్పాను వేరే సత్సంగాల్లో, విన్న వాళ్ళకి రికలెక్షను, కొత్తగా వినే వాళ్ళకి వివరణం. వివేకము, డిస్క్రిమినేషన్ వివరిస్తాం తర్వాత. నేను ఇప్పుడు ఎక్కువ చెప్పను దాని గురించి, శంకరాచార్యుల వారు ఒక్కొక్కటి చెప్తారు. తర్వాత వైరాగ్యము, దాన్ని ఇక్కడ విరక్తస్య, విరక్తి ఉన్నటువంటి వాడు, వివేకం ఉన్నటువంటి వాడికి విరక్తి ఉన్నవాడికి, విరక్తి అంటే వైరాగ్యం ఉన్నవాడికి, వైరాగ్యం అంటే ఇంగ్లీష్లో డిస్పాషన్. తర్వాత 3 శమాది గుణశాలినః. శమ ఆది అంటే ఒక 6 గుణాలని కలిపి ఒక బంచ్గా షార్ట్కట్లో చెప్తున్నారు. అవి ఏమిటంటే శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ అండ్ సమాధానం. 6. షట్కం అంటే 6. శమ మొదలైనటువంటి 6 శమాది షట్క శమాది గుణశాలిన, ఆ గుణములు ఉన్నటువంటి వాడు. తర్వాత 4వది ముముక్షోహో ఏవ. ముముక్షు, నేను మోక్షం పొందాలని ఆశ. ఈ 3వ దానికి ఏం చెప్పాలంటే ఇంగ్లీష్లో శమాది గుణశాలిన అంటే డిసిప్లిన్ అని చెప్పచ్చు. మొదట ఏం చెప్పాను? డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిసిప్లిన్. ఈ 4వది ఏంటంటే మోక్తుం ఇచ్ఛ ఉన్నవాడికి పేరు ముముక్షువుడు.
మోక్తుమిచ్చ, ముచ్ ధాతులోంచి వచ్చింది. ముచ్ అంటే విడిపించబడటం, విడుదలైనాడు, విడుదలవ్వాలి నేను ఈ బంధములో నుంచి, అజ్ఞానములో నుంచి, భయములో నుంచి, మోహము శోకములో నుంచి విడుదలవ్వాలని ఆశించేటువంటి అక్కడ ముచ్ ధాతు. అందుకనే చాలా చోట్ల భగవద్గీతలో విముచ్యతే, ముచ్యతే అవన్నీ వస్తాయి. విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అని విష్ణు సహస్రనామాల్లో వస్తుంది కదా. కాబట్టి ముముక్షోహో, అటువంటి ఈ 4 ఉన్న వాళ్ళకి మాత్రమే బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత. అతడు ఈ జ్ఞాన మార్గంలో బ్రహ్మ విచారణ చేయటానికి అతడు మాత్రమే అర్హుడు అని చెప్పి పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి అని చెప్పి 4 సాధన చతుష్టయ సంపత్తి అంటాం సహజంగా. దేని నేను తత్వబోధ చెప్పేటప్పుడు చెప్పాను, వినున్న వాళ్ళకి చక్కగా ఆనందిస్తూ మరలా రికలెక్ట్ చేసుకుంటారు, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్పి ఈ 17వ శ్లోకంలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 18వ శ్లోకంలో ఈ విషయాన్నే, ఈ 4 మాత్రమే చాలా ముఖ్యమైనవి, మిగిలినవి చిన్న చిన్నవి, ఇవి 4గా ఇంకా వీటిని మళ్ళీ మార్చి కొంచెం 10గా చేసుకుందామా, 8గా చేద్దామా, అవి తర్వాత విషయం. ఇవి 4 ముఖ్యం. అందుకని ఏం చెప్తున్నారంటే 18లో సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః ఏషు సత్స్వేవ సన్నిష్ఠ యద్భావేన న సిద్ధ్యతి. ఏం చెప్తున్నారంటే ఈ 4 ఇక్కడ చూసారు, చత్వారి అని ఖచ్చితంగా ఆయన ఉపయోగించేశారు. ఈ 4 ముఖ్యమైన సాధనలు లేక అర్హతలు. ఈ వీటి ద్వారా మాత్రమే ఈ సాధకుడు సత్యనిష్టను జ్ఞాననిష్టను పొందగలడు. ఇది లేకుండుంటే పొందలేడు. లేనివాడు పొందటం అసాధ్యం. నా సిద్ధ్యతే అని చెప్పి మహాత్ములు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి అంటారు. చూడండి, ఇది మన గురువుల యొక్క గొప్పదనం. శంకరాచార్యులు అయినా కానీ, శ్రీకృష్ణుడైనా కానీ, ఎవరైనా ఇది నేను చెప్తున్నాను, నేను సొంతగా కనుక్కున్నాను ఇది అని చెప్పి దిస్ ఇస్ ఎ న్యూ మెథడ్ అట్లా అని చెప్పరు. వ్యాసుడు కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ కింద రిటర్న్ బై అని చెప్పి శంకరాచార్యులు వారు ఆయన భాష్యాలకు ఎక్కడ అలా రాసి పెట్టుకోరు. ఇది ముందు పెద్దలు చెప్పారు, ప్రోక్తం చెప్పబడింది, మత ఇట్లా భావించబడింది ఈ విధంగా అని చెప్పి అట్లా చెప్తారే గాని ఎక్కడ కూడా మనీషిభి కథితాని. మనీషిభి అంటే వైజ్ పీపుల్, మన పెద్దలు ఆ జ్ఞానం మార్గంలో నడిచి జ్ఞానాన్ని పొందిన జీవన్ముక్తులైన ఆ మహర్షులు పెద్దలు బుద్ధిశాలులు చెప్పారు, ఈ 4 లేని వాడికి బ్రహ్మ జ్ఞాన నిష్ట ఏర్పడదు అని. నువ్వు వినొచ్చు ఎన్నో సంవత్సరాలు, కానీ పూర్తి ఫలం నీకు పూర్ణ ఫలం లభించదు అని చెప్పి ఇక్కడ దాని యొక్క ముఖ్యత్వాన్ని తెలియజేశారు. ఆ తర్వాత 19వ శ్లోకంలో ఇవన్నీ జస్ట్ ఇంట్రడక్షన్, ఆయన కొంచెం కొంచెంగా చెప్తూ వస్తున్నారు కాబట్టి నేను అంతగా వివరించేందుకు ఏమి లేదు అక్కడ. సరే, 19లో ఏం చెప్తున్నారంటే వీటి ఆర్డర్ గురించి చెప్తున్నారు. మొదట ఏది, తరువాత ఏది అని చెప్పి ఈ 4టిని ఒక ఆర్డర్లో పెడుతున్నారు. ఆదౌ నిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహాముత్థానమధోగతి
పుత్రఫలభోగ విరాగస్తదనంతరం శమాది షట్క సంపత్తి ముముక్షుత్వమితి స్ఫుటముగా క్లియర్గా ఇవి 4 ఈ ఆర్డర్లో ఇట్లా చెప్పబడినాయి. ఆర్డర్లో అంటే మరి అది ఒకటొకటి అట్లా సంపాదించుకోవాలంటే మరి అంతే, ఒకటొకటి ముఖ్యం. దీని మీద ఆధారపడి ఉంటుంది ఆ తరువాతది, దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ తరువాతది. ఇప్పుడు ఇక్కడ మొదట ఏది మొదటగా లెక్కించబడుతున్నది అంటే వివేకం అన్నాం కదా, దానికి వివరణిస్తున్నారు. నిత్య అనిత్య వస్తు, ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది సత్యం ఏది అసత్యం, ఏది సారతమం ఏది అసారం, ఏది ఒకటి ఏది అనేకము అనేటువంటిది ఏక నిత్య సార సత్య వస్తువు ఏది, అనేక అనిత్య అసార అసత్య వస్తువు ఏమిటి అని చెప్పి ఈ వివేకాన్ని ఉపయోగించి విచారణ చేయటమే వివేకం, డిస్క్రిమినేషన్ అంట. మనం వేరే విషయాలన్నిట్లో మనకు వివేకం ఉంది. బజారుకు వెళితే, బట్టల కొట్టుకు వెళితే, ఎక్కడికి వెళ్ళినా కూడా కూరగాయలకు కూడా ఇది మంచిదా, ఇది ఏది చౌకగా ఉంది, ఏది వెల ఎక్కువగా ఉంది అని చెప్పి డిస్క్రిమినేట్ చేస్తాం కదా. అవును, వాటన్నిటిలో చేస్తాం. ఏ కాలేజీలో చేరాలి, ఏ బట్టల కొట్లో బట్టలు కొనాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ అసలు ఈ ప్రపంచం మొత్తం, నేను ఈ శరీరం, ఇవన్నీ వివరిస్తారు మళ్ళీ ఎక్కువ ఒకటొక్కటిగా. నిత్య అనిత్యం అంటే ఏమిటండి, అది ఎందుకు, దేని గురించి అని చెప్తారు, తర్వాత శ్లోకంలోనే చెప్పబోతున్నారు. రెండోది ఏమిటి, తదనంతరం, దాని తర్వాత వైరాగ్యం అని చెప్పాం. ఆ వైరాగ్యం అంటే ఏమిటి, ఇహ అముత్ర ఫల భోగ విరాగ ఏవ వైరాగ్యం. అంటే ఈ లోకంలో దొరికే భోగాలను గురించి కానీ, పై లోకాల్లో అక్కడెక్కడో దొరికే భోగాలను గురించి కానీ, తర్వాత జన్మల్లో ఏ భోగములపైన ఇక్కడ ఇహ అముత్ర, వాటి మీద ఆశ లేనివాడు, విరాగుడుగా ఉన్నాడు. రాగం లేదు, వాటి మీద అటాచ్మెంట్ లేదు, వాటి మీద ఆశ లేదు. అది వైరాగ్యం. తర్వాత శమాది షట్క సంపత్తి అనేది ఇంకా ఏమిటనేది ఆయన చెప్పలే, నేను మీకు చెప్పేశాను. 6 అంటున్నారు, ఏమిటి 6 అని నీకు చెప్పాను, అవి వివరిస్తారు ఆయన. మూడోది ఈ శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధాన, దీనికి చెప్పి ఇక్కడ చూడు సంపత్తి అంటున్నారు. సంపత్తి అంటే సంపద, ధనం, ట్రెజర్ హౌస్. నిజమైన సంపద ఏమిటి మనుషుడి కంటే ఈ గుణాలు ఉండటమే. మనం బయట ఉండేటువంటి ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలని చూస్తే చాలా గొప్పవాడు అంటాం. కానీ గుణశీలుడా, ఏమైనా వాల్యూస్ ఉన్నాయా అతనిలో? వాల్యూస్ లేకుండా ఉంటే ఏం ప్రయోజనం? అందుకని ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, కర్మకాండకు అధికారి వేరే, జ్ఞాన మార్గమునకు అధికారి వేరు. ఆ క్వాలిఫికేషన్ వేరు, ఈ క్వాలిఫికేషన్ వేరు. ఉదాహరణకు మీకు చెప్పాలంటే కర్మకాండ కూడా ఒక శాస్త్రం. వేద ముందు భాగం అంతా వేద పూర్వభాగం అంతా కర్మకాండ గురించి చెప్తుంది. ఉత్తర మీమాంస అంటారు, పూర్వమీమాంస సారీ. అక్కడ చూసామంటే కర్మకాండకు అధికారి, ఈ అధికారి భేదం తెలియాలి. ఇప్పుడు తెలుసుకుంటేనే కానీ ఇక్కడ మనం ఎందుకు ఇంత
వివరంగా ఇన్ని శ్లోకాలు చెప్తున్నారు అర్హత గురించి అని. అర్హత మరి లేకపోతే అడ్మిట్ చేసుకోరా అంటే ఇక్కడ అట్లా ఏమీ కాదు. ఇక్కడ అట్లా కాదు. కానీ కర్మకాండలో అర్హతలన్నీ చూస్తారు. ఎందువలనంటే అవి బాహ్యంగా ఉండేటువంటి అర్హతలు. కానీ జ్ఞాన మార్గానికి వచ్చినప్పుడు ఈ అర్హతలన్నీ ఆంతరంగముగా ఉండేవి. నాకు వివేకం ఉన్నదా లేదా, నాకు వైరాగ్యం ఉన్నదా లేదా, నాకు ఈ క్షమ ఆది గుణములన్నీ ఉన్నాయా లేవా అనేటువంటిది లోపల నాకు తెలిసే నా మనసులో ఉండేటువంటి క్వాలిటీస్. అవి బయట కనిపించేవి కాదు. వాటి ప్రవర్తన కొంచెం తెలిస్తే తెలియచ్చు బయట, కానీ కనుక్కోలేం. కాబట్టి అర్హత ఆంతరంగం ఉంది. ఈ బాహ్యముగా ఉండేటువంటి అర్హతలు చూస్తే ఉదాహరణ చెప్తాను. అప్పుడు మనం రాబోయే శ్లోకాల్లో ఆంతరికమైనటువంటి 4 గురించి వివరణ వింటాం. ఇప్పుడు బాహ్యమైనవి కర్మకాండకి అడ్మిషన్. ఇప్పుడు అన్ని కాలేజీల్లో చేరటానికి వేరే వేరే క్వాలిఫికేషన్స్ కావాలి కదా. లా కాలేజీలో చేరేవాడికి క్వాలిఫికేషన్ వేరే, మెడికల్ కాలేజీలో చేరారంటే క్వాలిఫికేషన్ వేరే. ఇట్లా ముఖ్యంగా కర్మకాండకి ఏం చెప్తారంటే అనేక కర్మలు చిన్న చిన్నవి కొన్ని బ్రహ్మచారులు కూడా చేస్తారు. బ్రహ్మచారులు కొన్ని చేయకూడదు. గృహస్థుడు ముఖ్యంగా ఎక్కువ కర్మల్ని చేసే అవకాశం ఉంది. కాబట్టి గృహస్థుడై ఉండాలి మొదటి క్వాలిఫికేషన్. అంటే భార్య ఉండి ఉండాలి, లేకపోతే ఆ కర్మలు అతడు చేసే అర్హత లేదు. కొన్ని కర్మలు క్షత్రియులు మాత్రమే చేయాలి, కొన్ని కర్మలు బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, కొన్ని కర్మలు వైశ్యులు మాత్రమే చేయాలి. రాజసూయ యాగం క్షత్రియుడు చేయాలి, బ్రాహ్మణుడు చేయకూడదు. ఇట్లా. అంతేకాదు ముండకోపనిషత్తులో ఈ కర్మలను గురించి అన్ని వివరిస్తూ మాట్లాడేటప్పుడు చెప్తాం. అక్కడ శంకరాచార్యులు వారు భాష్యంలో ఏమంటారు, వాడిట జుట్టు నల్లగా ఉండాలిట ఈ కర్మలు యజ్ఞయాగాదులు చేసేటువంటి. అంటే అర్థం ఏమిటి? జుట్టు నల్లగా ఉండటానికిను ఈ కర్మకాండ చేయటానికి ఏమిటండి సంబంధం అంటే, నువ్వు 40 ఏళ్ల లోపలే కొంచెం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, కింద కూర్చోగలిగినప్పుడే, ఉపవాసం చేయగలిగినప్పుడే, కింద నేల మీద పడుకోగలిగినప్పుడే, ఇట్లా కొన్ని చెయ్యాలి అంటే నీకు ఆ శరీరం నీకు సహకరించాలి కదా. అందుకని ముడి నెరిసిపోయి 60-70 ఏళ్ళప్పుడు చేస్తాను అనకు. ఈ ముడి నెరవటం అనేటువంటిది ఈ రోజుల్లో చిన్నప్పుడే వస్తున్నది అనుకోండి, అది వేరే విషయం. కానీ అది చెప్పబడింది అట్లా, జుట్టు నల్లగా ఉండాలి. కొన్ని కర్మలు చేయాలంటే కొడుకు కూడా పిల్లలు ఉండాలి. ఇట్లా అదే కాదు, నిత్య నైమిత్తిక కర్మలను సక్రమంగా రెగ్యులర్గా ప్రాపర్గా చెయ్యని వాడికి విశేష కర్మ చేసేందుకు అర్హత లేదు, ఒకవేళ చేసిన ఫలం లభించదుట. అందుకని ఏ కర్మకైనా ఫలమును పొందాలంటే 101 రూల్స్ పాటించాలండి. బాహ్య నియమాలు అనేకం. రేపు వ్రతం పూజ అంటే ఈరోజు నువ్వు భోజనం చేయకూడదు, ఈరోజు నువ్వు కిందే పడుకోవాలి, ఏవో చాలా ఇలాంటివి రకరకాలుగా. అలాగే అవి దేశ కాలాలకు తగ్గట్టుగా అవి వాటి నియమాలు మారతాయి. చూసారా? ఇదంతా నేను చెప్పినప్పుడు కర్మకాండలో ఉన్నటువంటి విషయం. వాళ్ళు కూడా మరి అక్కడ ప్రారంభిస్తారు. అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదలవుతుంది ఆ పూర్వమీమాంస కర్మకాండ. కానీ అక్కడ చూస్తే ఇవన్నీ క్వాలిఫికేషన్లు కావాలి, బయట కనపడతాయి. కానీ జ్ఞానకాండంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఆంతరికం ఉన్నాయి. అందుకని ఇక్కడ ఎవరైతే ఇష్టపడి వచ్చి ఈ జ్ఞానం నాకు కావాలి, నేను ఈ సంసార బంధము సాగరంలో నుంచి ఒడ్డెక్కాలని వచ్చాడంటే ఇంక వాడు మతమేమిటి, వాడి
ఆడ మొగ ఏ దేశమునకు చెందినవాడు, ఏ వర్ణము, జాతి, నీతి, ఇవన్నీ గోత్రాలు ఏమి చూడక్కర్లేదు. గురువులు అట్లా బోధించేవాడు. కానీ చూస్తారు. మరి శూద్రుడు వచ్చి అడిగినా కూడా చెప్తారంటే వాడు అర్థం చేసుకోగలడా? అతడిలో ఎంత తీవ్రమైన మనశ్శుద్ధి, మోక్ష ఇచ్ఛ ఇవన్నీ ఉన్నాయని గురువు చూస్తారు. కానీ బాహ్యమైనవి అడగరు. బాహ్యమైనవి ముఖ్యం కాదు అక్కడ. చూసారా? మరొకటి చెప్తాను ఉదాహరణ. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి. ఆయన పెద్ద గొప్ప హార్ట్ స్పెషలిస్ట్, హార్ట్ సర్జను. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్జెంటుగా ఆపరేషన్ చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడేటువంటి డాక్టరు అందరి పేషెంట్లకి ఇక నుంచి నువ్వు సిగరెట్ తాగకూడదు అని చెప్తాడు. మీరు సిగరెట్లు తాగటం ఎక్కువలని మీకు బ్లాక్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ సర్జరీ చేసి ఇట్లా పేషెంట్లకి చెప్పొచ్చు ఆయన. కానీ ఆయన నిత్య జీవితంలో ఆయన సిగరెట్ తాగకుండా ఉండాలి అనేటువంటి నియమం లేదు. చూసారా? మరొక ఉదాహరణ చెప్తాను. న్యాయవాదులు ఉన్నారండి, లా చదువుతున్నారు, పేరే అతడి న్యాయవాది. కానీ నిజంగా చూస్తే ఏ న్యాయవాది అయినా అన్ని కాలాలలో, అన్ని చోట్ల, అన్ని సందర్భాల్లో న్యాయం కోసమే పోరాడుతున్నాడా? మరి ఇద్దరు లాయర్లు పోరాడుతుంటే ఇద్దరు న్యాయవాదులైతే న్యాయం ఇద్దరికి రావాలిగా. అలా జరగట్లేదే. ఎవరో ఒక్కళ్ళకే న్యాయం వస్తున్నదంటే మరొకటి అన్యాయమనే. చూసారా? అది మాత్రమే కాదు, న్యాయం కోసం పోరాడతాను, న్యాయం శాస్త్రం చదివాను అని చెప్పేటువంటి ఆ న్యాయవాది తన నిత్య జీవితంలో తనకు న్యాయముగా బతుకుతున్నాడా, అన్యాయంగా బతుకుతున్నాడా దానికి సంబంధం లేదు. అలాగే ఇక్కడ ఈ బ్రహ్మ విద్యకు, ఆత్మజ్ఞానానికి వచ్చినప్పుడు అర్హతలన్నీ నాలో ఉండాలి. ఎందుకంటే ఇది నా కోసం, నా మీద చేయబడే ప్రయోగం. ఆ కర్మలన్నీ అది చేసి ఆ దేవుడిని మెప్పించి, ఈ దేవుడిని మెప్పించి, ఆ లోకానికి ఈ లోకానికి వెళ్ళి ఆ పనులన్నీ వేరే. తెలుసా? కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ క్వాలిఫికేషన్స్ వివేక, వైరాగ్య, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం ఇవన్నీ అక్కడ ఉండవు, అడగరు. ఏ కర్మకాండ చేయడానికి వస్తే అక్కడ ఉండవు. ఏంటంటే అక్కడ కర్మకాండ అంటేనే కామనలతోటి, డిజైర్స్ తోటి ఉంటాయి. వాడు డిజైర్ లేని వాడైతే ఎందుకు యజ్ఞయాగాలు చేయడానికి వెళ్తాడు? కాబట్టి ఇక్కడ ఆశే ఉండకూడదన్నారు. ఇంకా చెప్తారు వివరించి శంకరాచార్యులు వారు. ఇప్పుడు అర్థమైందా? అర్హత, క్వాలిఫికేషన్, అదే ఇక్కడ మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ముఖ్యంగా. ఇನ್ನು రాబోయే చాలా శ్లోకాల్లో 40వ శ్లోకం దాకా ఈ వివరణలు వింటాం. ఇప్పుడు 19వ శ్లోకాన్ని కూడా మనం విన్నాం. 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పాను కదా బాబు, దాని గురించి నీకు సందేహం ఉంటే విను. ఇది బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇత్యేవం రూప వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేక సముదాహృతం. దేనిని వివేకమని అంటారో తెలుసా? వివేకం అంటే నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పాను. ఆ నిత్య అనిత్య వస్తు వివేకం అంటే ఏంటో తెలుసా? ఇలా చెప్తారు. ఇది విను. ఏమిటది? బ్రహ్మ సత్యము, జగత్ అప్పుడు అసత్యం అని చెప్పాలిగా. కానీ ఇక్కడ సత్యం అని ప్రయోగించినందువలన అసత్యం అని చెప్పకూడదు. అది మాట్లాడేటప్పుడు అబద్ధం చెప్పటం, సత్యం చెప్పటం లాగా, సత్యం అసత్యం అని అట్లా కాదు ఇక్కడ అర్థం. అందుకని చెప్పినాను, తప్పు లేదు. కానీ ఇక్కడ శాస్త్రం ఇంకా
కొంచెం పవర్ఫుల్ అయినటువంటి శాస్త్రీయ పదాన్ని ఉపయోగిస్తుంది. బ్రహ్మ సత్యం, జగత్తుంది చూసావా అది మిథ్య అంటున్నది అని చెప్పి, ఇది ఈ విధంగా వాటి రూపాలు, బ్రహ్మరూపం సత్యం, జగత్తు రూపం మిథ్య అని వినిశ్చయ, నిశ్చయం, వినిశ్చయం, నిర్ణయించాలి, ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించాలి. దాంట్లో ఏమి మళ్ళా డౌట్ ఉండకూడదు. ఇది పాము కాదు, ఇది తాడే అని చెప్పి పూర్తిగా 100కి 200% డిక్లేర్ చేయాలి కదా. వినిశ్చయ, చూసారా, విశేషేణ నిశ్చయం చేయాలి, నిర్ణయించాలి. ఇలా చేయటమే దీన్నే నిత్య అనిత్య వస్తు వివేకమని అంటారు, చెప్పబడుతున్నది. ఇప్పుడు బ్రహ్మ అంటే ఏమిటి కొంచెం చెప్తాను. తెలిసిందే, జగత్తు మనకు తెలిసిందే, మన జగత్తులోనే ఉన్నాం. కొంచెం డెఫినేషన్. బ్రహ్మ అంటే ఏదైతే ఇప్పుడు కొద్ది నిమిషాల ముందు చెప్పానే, ఏకనిత్యసార సత్య వస్తు. సింపుల్గా గుర్తుంచుకోవాలి, మీరు మళ్ళీ మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చింతించాలంటే ఈ రెండు అక్షరాలతో ఉన్నటువంటి ఈ పదాలని జ్ఞాపకం పెట్టుకోండి. ఏక నిత్య సార సత్య వస్తు, అది బ్రహ్మం. ఆ పదాలకి అర్థం మీకు తెలుస్తుంది, సంస్కృతమైనవి తెలుగులో. ఏకం అంటే తెలుసు, నిత్యం, సారం, నిత్య సార సత్య. అందుకని వస్తు అంటే ముందు క్లాసులో చెప్పాను, వాస్తవముగా ఏదైతే ఉన్నదో. బ్రహ్మ అనే పదాన్ని సంస్కృత పరంగా విచారణ చేస్తే బృహ్ ధాతు, బృంహతి, బృహత్మత్వాత్ ఇది బ్రహ్మ అని వివరణం. అంటే ఏంటి, పెద్దవాటన్నిటిలో కన్నిటికంటే పెద్దది, దానికి మించినది పెద్దది మరొకటి అనేటువంటిది వేరే ఏమీ లేదు అని చెప్పడానికి బ్రహ్మ అనే పదాన్ని వేదాంతం ఉపయోగిస్తుంది. దాని యొక్క డెరివేషన్ బృహత్మత్వాత్, బృంహతి. అదే చాలాగా కనపడుతున్నది కాబట్టి అవన్నీ ఏవో. ఇప్పుడు ఆకాశం చాలా పెద్దదిగా మన కళ్ళ ముందుంది. ఆకాశం కంటే పెద్దది మనస్సు, మనస్సు కంటే పెద్దది బ్రహ్మం, ఆత్మ. అర్థమవుతుంది, విచారణ చేయంగా లోతుగా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అంతవరకు తెలుసుకోండి. జగత్ అంటే ప్రపంచం, ప్రపంచం లేక జగత్ రెండు ఒకటే పదాలు. జగత్ అంటే దాన్ని వివరించి చూసామంటే ఏదైతే జాయతి గచ్చతి ఇది జగత్, ఏది ఇంత ముందు లేదో కానీ ఇప్పుడు ఉన్నట్లు కనపడుతున్నది, కానీ తర్వాత మరలా కనుమరుగైపోతుంది. ముందు లేదు, తర్వాత ఉండదు, కానీ ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నది. ఏదైతే ముందు లేదు తర్వాత లేదో కానీ మధ్యలో ఉన్నట్లుందో అది లేనట్లే అర్థం. ఇది విచారణలో లాజికల్గా శాస్త్రం చెప్తుంది. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. మాండుక్యంలో గౌడపాదులు వారు, ఏదైతే ముందు లేదో తర్వాత కూడా లేదో అది మధ్యలో ఉన్నట్లు కనపడినా కూడా అది లేనట్లే. దీన్ని మిథ్య అంటారు. మిథ్య అంటే ఏంటంటే అర్థం, ఉన్నట్లు కనిపిస్తున్నది కానీ విచారణ చేసి చూస్తే లేదు. ఆ తాడు మీద పాముని ఉన్నట్లుగా భావించాను, కానీ దగ్గరికి వెళ్ళి లైట్ వేసి చూస్తే పాము లేదు. దాన్ని భ్రమ, భ్రాంతి, మిథ్య అంటారు.
ఈ భ్రాంతి అనే పదం నుంచి వచ్చింది భ్రాంతి. ఎందుకంటే భ్రాంతిలో ఉన్నవాడికి ఏమీ సరిగ్గా తెలియదు. భ్రాంతి తాగిన వాడికి కూడా కళ్ళన్నీ తిరిగిపోతుంటే అసలు వాడికి ఏంటేంటో కనపడితే ఉన్నట్లు కనపడవు. ఉన్నవి వేరుగాను లేనివి ఉన్నవిగాను కనపడతాయి. ఉన్నవి లేనివిగాను లేనివి ఉన్నవిగాను కనపడతాయి. దీన్ని మాయ అంటారు, దీన్నే మిథ్య అంటారండి. సరేనా? చాలు, అంతవరకు అర్థం చేసుకోండి. జాయతి గచ్చతి. ప్రపంచం అని చెప్పినా కూడా ప్రకర్షణేన పంచపంచ విధం భవతి. ఇది ప్రపంచం. ఇక్కడ ఏ కాంబినేషన్, ఏ ఆబ్జెక్ట్ అయినా ఏదైనా సరే అండి, దాని వెనకాల ఏమున్నాయి? పంచమహాభూతాలు. మన చేతిలోనే 5 వేళ్ళు ఇచ్చారు చూడండి. ఆకాశం, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ. పంచభూతాలు. వాటి కాంబినేషనే నువ్వు ఇక్కడ ఏది చూసినా కూడా. అందుకని ఇప్పుడు కట్టె పుల్లని చూసి దీంట్లో అగ్ని ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడున్నాయి, ఆకాశం అడగకూడదు. అది నీ కళ్ళకి తెలియట్లే, గ్రహించే శక్తి నీకు లేదు. అలాగే నీళ్లలో కూడా అగ్ని ఉందిట. చూసారు ఆశ్చర్యం? మనకు ఉప్పెనలు వచ్చినప్పుడు ఈ తుఫాన్ల టైంలో ఆ సముద్రంలో నుంచి నిప్పు పుడుతున్నది, వేడి పుడుతున్నది, చెట్లు గాలిపోతాయి, అన్నీ బొగ్గైపోయినాయి కూడా. చూశాం కళ్ళ నేరుగా, ప్రత్యక్షంగా. సరే, ఇది. సో అప్పుడు బ్రహ్మం అనేటువంటిది. కానీ బ్రహ్మం కనపట్లేదు ఎక్కడ? ఇప్పుడు జగత్ అంటే మీరు ఈ కొండలు, వాగులు, నదులు, సముద్రం, ఈ జనాలు, ఇవన్నీ చూపించచ్చు, భూమి. మరి బ్రహ్మం అంటే కనపట్లేదే అనేది ఒక పెద్ద క్వశ్చన్. బ్రహ్మ ఈ కళ్ళకు, ఇంద్రియాలకు అట్లా కనపడదు. అది ఎందుకంటే అది నువ్వుగానే ఉన్నావు కాబట్టి. ఇప్పుడు బ్రహ్మమును ఇంకా విచారణ చేస్తూ ఉంటాం చాలా రకరకాలుగా. ఒక్క పాయింట్ చెప్పి తర్వాత శ్లోకానికి వెళ్తాను. ఇక్కడ నాకు తెలియలేదు అంటున్నాడు బ్రహ్మ. అనేవాడు నువ్వు ఎవరు? నాకు బ్రహ్మం తెలియట్లేదే. ఎవరు నువ్వు? అడుగుతున్న నువ్వెవరవు? అప్పుడు నీకు ఒక విషయం అండి, నాకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ తెలియదు అనేది నాకు తెలుసు. నాకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ లేక తెలుగు లాంగ్వేజ్ భాష తెలుసు అనేది కూడా నాకు తెలుసు. తెలుసు అనేది కూడా నాకు తెలుసు. నాకు తెలియదు అనేది కూడా నాకు తెలుసు. నాకు తెలిసింది కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు, మర్చిపోయినానని కూడా నాకు తెలుసు. ఇప్పుడు తెలిసింది తెలుసుకుంటున్నాడు, తెలియంది తెలుసుకుంటున్నాడు, మర్చిపోయింది అని కూడా తెలుసుకుంటున్నది ఎవరది? నేను అట్లా నేరుగా అడిగితే మీరేం చెప్తారు సమాధానం? నేనండి, నాకు తెలుసు. నాకు తెలియదని నాకు తెలుసు స్వామి. నాకు తెలుసని కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు మర్చిపోయినాను కూడా నాకు తెలుసు. అప్పుడు నువ్వు ఎప్పుడున్నావు? ఆ ఎప్పుడు ఉండి తెలుసుకుంటున్నటువంటిది ఆ జ్ఞాన స్వరూపం, కాన్షియస్నెస్, చైతన్యం ఏది ఉన్నదో, నేనని తోస్తున్నదో, ఆ ఎరుక, ఆ ఉనికి బ్రహ్మం. చింతించాలి. కొంచెం అర్థమైనట్లు, అర్థం కానట్లు ఉంటుంది, కొన్నిసార్లు తల తిరుగుతుంది కూడా. కానీ కొంచెం గ్రహించడం మొదలుపెట్టామంటే ఇదేదో ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్, చాలా కష్టంగా ఉంది, మ్యాథమెటిక్స్ లాగా అనేది కాదు. ఆనందం ఉంటుంది. ఎందువలన? ఇదే ఆనందం. నువ్వు బ్రహ్మం మాత్రమే కాదు, నువ్వు సత్తువి, నువ్వు చిత్తువి, నువ్వు ఆనందం కూడా.
అసలు నువ్వే ఆనందం మొత్తానికి కారణం. నువ్వు ఎప్పుడు ఆనంద స్వరూపుడివే. అందుకని అన్‌ఇంటరప్టెడ్ ఆనందం కావాలని మనం అనుకుంటే అది నాలో నుంచే నేను ట్యాప్ చేసుకోవాలి. మనకందరికీ తెలుసు, మన ఇళ్లల్లో యూపీఎస్‌లు పెట్టాం. అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై. కానీ అది ఏం ప్రయోజనం పడుతుంది? అది కూడా బ్యాటరీ తీరిపోతుంది, బ్యాటరీ పాడైపోతుంది. మన యూపీఎస్ యొక్క అర్థం ఏంటో తెలుసా? దాన్ని మారుస్తున్నాం కొంచెం. యుఏఎస్, అన్‌ఇంటరప్టెడ్ ఆనంద సప్లై. అన్‌ఇంటరప్టెడ్, ఇది నిజంగా అన్‌ఇంటరప్టెడ్ అండి. మన యూపీఎస్ లాగా బ్యాటరీ డెడ్ అట్లా ఉండదు. దాన్ని నువ్వు కనుక్కో, ట్యాప్ చేయి. 21వ శ్లోకం. ఈ శ్లోకంలో ఇప్పుడు వివేకం అంటే ఏంటో వివరించారు, వైరాగ్యం అంటే ఏంటో వివరిస్తాను చూడు. వైరాగ్యం, విరక్తి అన్నాను కదా అక్కడ. తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంత అనిత్యే భోగవస్తుని. వైరాగ్యం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు తెలుసు, నాకు తెలియదు అని చెప్పి తెలుసుకుంటున్నటువంటి నీ మీద గమనమును ఉంచి ఈ దర్శ శ్రవణాదివి 5 ఇంద్రియముల ద్వారా గ్రహించబడేటువంటి ఈ లోకంలోని విషయాలన్నీ ఉన్నాయి చూసావా, వాటన్నిటిని దూరంగా పెట్టటం జిహాస అంటున్నారు. జిహాస అంటే గివింగ్ అప్ అని అర్థం. గివింగ్ అప్ అంటే ఎట్లా? కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, కానీ ఇక్కడ ఏమంటున్నారు? దర్శన శ్రవణ ఎక్సెట్రా అంటే శబ్ద స్పర్శ రూపరస గంధ, మనకి 5 ఉన్నాయి జ్ఞానేంద్రియాలు. ఈ 5 ద్వారా ఏదేదైతే తెలియబడుతున్నదో వాటికి ముఖ్యత్వం ఇవ్వకు అని అర్థం. కళ్ళు ఉన్నది చూడటానికేగా, మరి కళ్ళు ఉండి కళ్ళు తెరిస్తే చూస్తుంది. కళ్ళు చూడటంలో తప్పు లేదు. చెవులు ఉన్నాయి, చెవిటి వాడు కాకపోతే చెవులు బాగా పనిచేస్తుంటే శబ్దాలు వినపడతాయి, అది తప్పు కాదు. 5 ఇంద్రియాలు ఇట్లాగే పనిచేస్తున్నాయి. మరి అట్లా ఉన్నప్పుడు వాటన్నిటినీ వదిలేసేయి, త్యజించు, జిహాసాయ అంటున్నారు. అదెట్లా సాధ్యం? అలా వాటిని వదిలేయటమే వైరాగ్యం అని అంటున్నారు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యం అంటే ఆయనకి విరక్తి వచ్చేసింది, పాపం ఉద్యోగం పోయిందిట, బిజినెస్లో లాస్ వచ్చిందిట, భార్య చచ్చిపోయిందిట, ఏదేదో ఇట్లా చెప్పి అతడికి అందుకని చాలా డిప్రెషన్ అయినాడు. దేంట్లో ఇంట్రెస్ట్ లేదు. అది కాదండి, డిస్పాషన్కి డిప్రెషన్కి దెర్ ఇస్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్. అర్థం చేసుకోవాలి. అందుకని డిప్రెషన్ ఉన్నవాడు కూడా ఏం ఇంట్రెస్ట్ లేకుండా అట్లా ఉంటాడు, మౌనంగా ఉంటాడు, ఎవరితోని మాట్లాడు, ఎక్కడ కలవడు, తను రావనట్లు ఉంటుంటాడు, మూడీగా ఉంటాడు. మరి జ్ఞాని కూడా అట్లా మాట్లాడకుండా ఎక్కువ అట్లా ఉంటాడు, నిశ్శబ్దంగా, తెలియదు బయటికి. కాబట్టి వైరాగ్యం అంటే అట్లా వచ్చేది కాదు. ప్రసూతి వైరాగ్యమో శ్మశాన వైరాగ్యమో కాదండి. అవి మనకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి, పోతుంటాయి. మళ్ళీ ఈరోజు ఎవరితోనో సొంత బంధువు ఎవరో పోతే వాళ్ళతో పాటు శ్మశానం దాకా వెళ్ళొస్తాం. ఇంకా అప్పుడు అక్కడ మనకు భయం కలుగుతుంది, మనకు కొంచెం దేని మీద ఇంకా ఒక దుఃఖంగా ఉంటాం. ఆ రోజు ఇంక ఏమీ చేయాలనిపించదు, ఏమీ సంతోషంగా మాట్లాడటం, నవ్వటం, సినిమా, ఇవన్నీ. సెల్ ఫోన్లు ఉండవు. ఎంతసేపు అండి? కొన్ని గంటలే. మరలా సాయంకాలం అయ్యి మరుసటి రోజు కల్లా
అది మర్చిపోతాం. మరలా ఇంద్రియ శ్రవణ వీటన్నిటిలో మైండ్ పరిగెడుతుంది, మనం దాన్ని ఆనందిస్తుంటాం. లోకం అంతే మరి. లేకపోతే ప్రసూతి వైరాగ్యం, ప్రసవించేటప్పుడు స్త్రీలకి అత్యంత వైరాగ్యం వస్తుంది. మరి అంత వైరాగ్యం ఉంటే వాళ్ళందరూ జ్ఞానవతులు అవ్వాలిగా. కొంచెం సేపే, నాకింక పిల్లలు వద్దు, అసలు ఈ కుటుంబం వద్దు, ఈ బాధని భరించలేనని చెప్పి అంత అరుస్తారు, గోల చేస్తారు, ప్రసూతి వైరాగ్యం. కానీ మరలా ఇంకొక పిల్లవాడు పుడతారు, 2, 3. సరే, పిల్లలు పుట్టడమే కాదు, ఆ తర్వాత ఆశలు, భోగాల మీద మనసు ఉంటున్నదా లేదా? ఎక్కడికి పోయింది వైరాగ్యం? అలా టెంపరీగా వచ్చిపోయే వైరాగ్యాన్ని ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటాం. అది ఇక్కడ చెల్లదు, అది ఇక్కడ పని చెయ్యదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వివేకముతో కూడినటువంటి వైరాగ్యం. అన్నీ వదిలేసి వెళ్ళాలి, ఆయన సన్యాసం తీసుకుని వెళ్ళిపోయినాడు ఎక్కడికో, అట్లాంటిది కాదు వైరాగ్యం అంటే. ఉన్న చోట ఉంటూనే ఈ ఇంద్రియములన్నీ శరీరం పనిచేస్తున్నప్పుడే ఈ వాటిని అది ఎంతవరకు ఉపయోగించాలి, దేని కొరకు ఉపయోగించాలి, ఇది నాకు ఇబ్బందిని కలిగిస్తున్నదా, నన్ను బానిసుడిని చేస్తున్నదా అని ఇలా ఆలోచించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంద్రియాలు భగవంతుడిచ్చినటువంటి చక్కటి పరికరాలు. ఇప్పుడు ఈ ఇంద్రియములు చెవులిస్తుండబట్టే కదా మీరందరూ నేను మాట్లాడేవన్నీ వింటున్నారు. కళ్ళుంటే కాబట్టే కదా మహాకుంభాకి వెళ్ళి, ఆ గుడికి వెళ్ళి, ఇక్కడ వెళ్ళి తీర్థక్షేత్రాన్ని చూస్తున్నారు, భగవంతుడి రూపాన్ని, లేక గురువుని చూస్తున్నారు. కళ్ళు ఉండటం, చెవులు ఉండటం తప్పు కాదుగా. మరి తప్పు ఎక్కడ? ఎందుకు వైరాగ్యం దేన్ని వదిలేయాలంటున్నారంటే, వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఇంద్రియం కూడా అది పనిని అది చేస్తుంది, దాని గుణం, అది స్వభావం. అప్పుడు దాన్ని ఏమంటారంటే పర్సెప్షన్ అంటారు. ఓకే, పర్సెప్షన్ ఆఫ్ ది కలర్, పర్సెప్షన్ ఆఫ్ ది సౌండ్, పర్సెప్షన్ ఆఫ్ ది స్మెల్, పర్సెప్షన్ ఆఫ్ ది టచ్. వాటి పనులను అది చేస్తుండే దాన్ని పర్సెప్షన్. పర్సెప్షన్లో ఇంద్రియాలు చేసే వాటి పనుల్లో తప్పు లేదు, ప్రమాదం లేదు, బాధ లేదు. కానీ ఆ పర్సెప్షన్ తర్వాత మైండ్ చేసేటువంటి ప్రొజెక్షన్ చూసారా, డేంజరస్. ఇక్కడ వదిలేసేయి అంటే ప్రొజెక్షన్ని వదిలేసేయి, ప్రొజెక్షన్ని పెంచకు. పర్సెప్షన్ ఉందా అంతవరకే. వై ప్రొజెక్ట్ చేయటం? ఉదాహరణకండి, ఒక గులాబీ పువ్వు ఉంది, చక్కగా చూశాను, చూడంగానే ఆనందించింది కళ్ళు, మనసు. ఈశ్వరుడు యొక్క సృష్టి చూడు, ఎంత చక్కగా, ఎంత తెలివితేటలుగా ఎట్లా చేశాడో, అందంగా, ఇది నాకు చూడంగానే ఆనందాన్ని ఇస్తున్నదని చెప్పి దాన్ని స్మెల్, వాసన కూడా చూశాను. కానీ ఆ తర్వాత ఈ రోజు ఫ్లవర్ని నా తల్లో పెట్టుకోవాలి, నా చొక్కాలో పెట్టుకోవాలి అని చెప్పి, లేకపోతే అక్కడ ఈ రోజ్ ఫ్లవర్ని అట్లా ఎవరింటి కాంపౌండ్ వాళ్ళ మీద తొట్లో చూసావు, వెంటనే దాన్ని పోయి గిల్లి దొంగిలించాలని, ఇవన్నీ ప్రొజెక్షన్. దాన్ని ఈశ్వర సృష్టిగా అట్లా చూసి ఆనందించు, అట్లా వదిలేసాయి. ఈశ్వరుడు యొక్క దర్శనం దాంట్లో కనపడుతున్నది, పరమేశ్వరుడు యొక్క దర్శనం ఆ వస్తువులో, అంతే. ఇంకా ఆ తర్వాత దాని గురించి ఆశపడకు, పేరాశపడకు, దానికోసం తప్పు మార్గాలను అనుసరించకు. ఇదంతా లేకుండా ఉండటం డ్రాపింగ్ ద ప్రొజెక్షన్. ఆ డ్రాపింగ్ ద ప్రొజెక్షన్కి ఇక్కడ ప్రొజెక్షన్కే జిహాసాయ దర్శన శ్రవణాదిభి అని చెప్పి, కళ్ళు, చెవులు, ఇవన్నీ 5 ఇంద్రియాలు ఎన్నైనా చూడొచ్చు, ఎన్నైనా వినొచ్చు. ఏంటవి?
ఈ దేహం దగ్గర నుంచి మొదలుకొని, ఈ లోకం దగ్గర నుంచి మొదలుకొని బ్రహ్మదేవుడి యొక్క లోకం వరకు, ఈ మధ్యలో అన్ని 14 లోకాలు ఉన్నాయంటున్నారు కదా, ఒకదానికంటే ఒకటి హయ్యర్ 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 హయ్యర్. ఆయా లోకాల్లో ఆ దేవతలు, ఆ జీవులు, అందరు జీవులే, వాళ్ళ యొక్క ఫెసిలిటీస్, వాళ్ళ యొక్క దేహాలు, వాళ్ళ యొక్క ఆయుష్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో భోగాలు ఇక్కడి నుంచి చూస్తే పెరిగి 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 చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ దేహం దగ్గర నుంచి ప్రారంభించి బ్రహ్మదేవుడి వరకు ఏవైనా ఉండని, ఎంతో కాలం ఆయుష్ ఉండొచ్చు, ఎంతో గొప్పదిగా ఉండొచ్చు, జ్ఞాపకం పెట్టుకో, అన్నీ అనిత్యమే. చూసారా? అవన్నీ ఏ భోగ వస్తువు అయినా సరే, అది స్వర్గ భోగ వస్తువా, పితృలోకం భోగ వస్తువా. అందుకని అమెరికాలో, స్విట్జర్లాండ్లో ఏదైతే అక్కడేంటి ఏ భోగ వస్తుంది సరే, అది ఈ ఇంద్రియాలు మరి ప్రపంచం ఎంతో పెద్దదిగా ఉంది. 14 లోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల, భూభువ సువహ మహా తప జన, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల. అని మనం చూడలేదు, పురాణాలు చెప్తాయి. మనం అందరూ అన్ని దేశాలు చూసామా ఏంటి? ఎవరో పోయి సింగపూర్ చాలా బాగుందన్నాడు, ఇంకోడేమో థాయిలాండ్ బాగుందన్నాడు, ఇంకోడు స్విట్జర్లాండ్. మనం చూడలే, వాళ్ళు చూసి వచ్చారు. అట్లాగే పురాణాలు చెప్తున్నాయి, ఉన్నాయి, భోగాలు బాగున్నాయి అంటున్నారు. అక్కడ భోగాలు బాగుండొచ్చు, కానీ అన్ని ఏ భోగాలైనా సరే అనిత్యం. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఈ గ్రాస్, చిన్న గడ్డి పూసను చూశారా? దీన్ని ఇంకా జోకుగా చెప్పాలంటే, అమీబాజీ దగ్గర నుంచి బ్రహ్మాజీ వరకు. అమీబాజీ 1 సెల్ జీవి, తెలుసు కదా? బ్రహ్మాజీ వరకు అన్నీ ఏ సుఖమైనా ఎటువంటిదైనా సరే అదంత మిథ్య కాబట్టి అనిత్యం అని నీకు తెలిసిందంటే, నువ్వు తెలుసుకున్నావంటే, దాని చేత నీకు ఇక్కడ ఈ లోకంలో కానీ ఏ లోక సుఖాలు ఏమి నాకు అక్కర్లేదు, అవన్నీ అశాశ్వతం. అశాశ్వతం అని చెప్పి తెలుసుకోవటమే వైరాగ్యము. అర్థమైందా? అందుకనే వైరాగ్యం ఆనందాన్ని ఇస్తుంది. అన్ని చుట్టూ ఉండంగానే నేను దేనిని ప్రొజెక్ట్ చేయలేదు, దేని మీద అత్యాసపడలేదు. జీవితం జరగటానికి ఏమేంటో చిన్న చిన్న ఉన్నాయి అంతే. అప్పుడు చూడండి ఎంత. అందుకనే సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఇది ఈ 21వ శ్లోకంలో చెప్పారు. ఈరోజు ఇంతటితోటి నిలిపేస్తాం. తర్వాత శ్లోకాలు వచ్చే సత్సంగంలో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్. ఒక్క నిమిషం, ఒక చిన్న విన్నపం, అనౌన్స్మెంట్. మీరు ఈ తెలుగులో నేను మాట్లాడేవన్నీ చాలామంది మీరు ఎక్కడో దూరం నుంచే వింటున్నారు. నేను యూట్యూబ్లో వీటిని పెట్టడం వలన మంచిది, వినండి, మీకు నచ్చితే ఉపయోగపడతాయి. ఏదైనా సందేహాలు ఉంటే మీరు నా ఈమెయిల్కి మెయిల్లో అడగచ్చు. నా ఈమెయిల్ అడ్రస్ యూట్యూబ్లోనే ఉంది, లేక వెబ్సైట్లో కూడా ఉంది. వెబ్సైట్ కూడా అదే పేరే, కానీ www.vedavani.in. ఈ అడ్రస్ కూడా యూట్యూబ్లోనే నా ఇన్ఫర్మేషన్లో ఉంటుంది, ఈమెయిల్ ఉంది అక్కడ. కాబట్టి ఎవరికైనా మీకు అడగాలి, విషయాన్ని మీరు
అని సిన్సియర్గా వింటున్న వాళ్ళు నిజంగా దీంట్లో ఇంకా అర్థం చేసుకొని కొన్ని సందేహాలు ఉన్నాయంటే మీరు తప్పకుండా ఈమెయిల్ ద్వారా అడగవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. హరి ఓం.